ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆర్మ్స్ వర్కౌట్ మీరు గాని పర్ఫామ్ చేస్తే మీరు కూడా నా లెక్కి ఆర్మ్స్ ని బ్రాడ్ గా తయారు చేసుకోవచ్చు. మీరేం భయపడబాకండి, మీకోసం నేనున్నాను హోమ్ వర్కౌట్స్ చెప్పడానికి. ఏం వర్కౌట్ ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్తాను. మన అకౌంట్ ని ఫాలో చేసుకుని ఈ రీల్ ని సేవ్ చేసుకోండి, యూజ్ అవ్వద్ది. ఇంకా వర్కౌట్ విషయంలోకి వచ్చేస్తే ఈ రోజు మనం ట్రైసెప్ ని ట్రైన్ చేయబోతున్నాం. ట్రైసెప్ లో మన ఫస్ట్ వర్కౌట్ డంబుల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఈ ఒక 3 సెట్స్ చేయండి. ట్రైసెప్ లో మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి కిక్ బ్యాక్స్. వీడియోలో చూపించినట్టుగా మీ బాడీని కరెక్ట్ గా సెట్ చేసుకుని చేయండి. ఇవి కూడా సేమ్ 3 సెట్స్ చేయండి. ఇంకా థర్డ్ వర్కౌట్ వచ్చేసి బెంచ్ పుషప్స్. ఈ వర్కౌట్ మాత్రం నా ఫేవరెట్ వర్కౌట్, ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి నా ట్రైసెప్ మజిల్ ఎంత బాగా ట్రైన్ అవుతుందో. మీరు కూడా మీ హ్యాండ్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకుని పర్ఫామ్ చేయండి. ట్రైసెప్ లో మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ డబుల్ హ్యాండ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇవి కూడా 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీంతో అయితే మన ట్రైసెప్ వర్కౌట్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. ఇంకా బైసెప్ విషయంలోకి వచ్చేస్తే బైసెప్ లో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్టాండింగ్ హ్యామర్ డంబుల్ కర్ల్స్. స్లో అండ్ కంట్రోల్ ఫామ్ లో చేయండి, అప్పుడే మీ బైసెప్ మజిల్ బాగా టార్గెట్ అవుద్ది. ఒక్కసారి మీరే చూడండి నా బైసెప్ మజిల్ కి ఎంత బాగా పడుతుందో ఈ వర్కౌట్. బైసెప్ లో మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ డంబుల్ కర్ల్స్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ 2 హ్యాండ్స్ తో ఒకేసారి పర్ఫామ్ చేయండి, అప్పుడే మీ బైసెప్ మజిల్ కి బాగా టార్గెట్ అవ్వద్ది. ఇంకా బైసెప్ లో మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో ఒక 5 రెప్స్ చేయండి, అండ్ రైట్ హ్యాండ్ తో ఒక 5 రెప్స్ చేయండి, అండ్ 2 హ్యాండ్స్ తో ఒకేసారి పర్ఫామ్ చేయండి. అలా 3 సెట్స్ చేయండి, అప్పటికే మీ బైసెప్ మజిల్ బాగా ట్రైన్ అయిపోయి ఉంటుంది. దీంతో అయితే మన ఆర్మ్స్ వర్కౌట్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ రీల్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన అకౌంట్ ని ఫాలో చేసుకుని ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. సరే అయితే ఉంటా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.